అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్రావస్థలు పడుతున్నారు. గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. అల్పపీడనం ప్రభావంతో విజయవాడలో మోస్తరు వర్షం కురిసింది. చిన్నపాటి వర్షానికి రహదారులపై నీరు భారీగా నిలిచింది. గుంటూరులో కుండపోత వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రోడ్ల పక్కన నిలిపిన వాహనాలు సగం మేర నీట మునిగాయి. బ్రాడీపేట, ఆరండల్పేట, లక్ష్మీపురం, 3 వంతెనలు, కంకరగుంట అండర్ పాస్ వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. నగర శివారులోని చల్లావారిపాలెంలో పిడుగుపడి ఓ ఇంట్లో గేదె ప్రాణం విడిచింది. పెదనందిపాడి మండలం అన్నపర్రులో పిడుగుపాటుకు 2 మహిళా కూలీలు మృతి చెందారు. అనంతపురంలోని సప్తగిరి, శ్రీకంఠం కూడళ్లలో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరైన అనంతపురం ప్రజలకు వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఎగువన కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లా గోనెగుండ్ల మండలంలోని గాజులుదిన్న ప్రాజెక్టు నిండింది. అధికారులు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగువనకు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నంద్యాల జిల్లా మహానందిలో భారీ వర్షం కురిసింది. మహానంది ఆలయంలోని కోనేరులు పొంగిపొర్లాయి. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులు వర్షంలోనే కోనేట్లో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు.